నా జుట్టు పూర్తిగా రాలిపోతుంది అనుకున్నాను, కానీ ఈ ఏబీసీ జ్యూస్ అయితే నాకు మిరాకిల్ చేసిందని చెప్తాను. ఈ జ్యూస్ తాగిన తర్వాత నా జుట్టు ఇలా పెరిగిందా అని నేనే ఆశ్చర్యపోతున్నాను, షాక్ అయ్యానండి, నమ్మలేకపోయాను. సో ఎయిర్ ఫాల్ వల్ల నేను చాలా బాధపడ్డాను, కానీ ఈ ఏబీసీ జ్యూస్ నా లైఫ్ని అయితే మార్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక నిజమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను. కొన్ని నెలల క్రితం నా జుట్టు పరిస్థితి చాలా చెడ్డగా, ఇంకా చాలా ఊడిపోతూ ఉండేది. జుట్టు బాగా రాలిపోవడం, థిన్ అవ్వడం, ఇంకా పలచగా అయ్యి గ్రోత్ లేకపోవడం, ఇంకా వైట్ హెయిర్ రావడం ఇలా జరిగేది. అప్పుడప్పుడు నేను చాలా టెన్షన్ పడిపోయాను. అప్పుడే నాకు ఒక సింపుల్ హోమ్ రెమెడీ గురించి తెలిసింది. ఈ ఏబీసీ జ్యూస్ అండి, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా చాలా వరకు నిజం చెప్పాలంటే మొదట నేను కూడా నమ్మలేదండి, కానీ రెగ్యులర్గా తాగిన తర్వాత నా జుట్టులో వచ్చిన చేంజ్ చూసి నేనే షాక్ అయ్యాను. బీట్రూట్, క్యారెట్ ఇంకా ఆమ్లా అయితే తీసుకున్నాను. 2 బీట్రూట్, ఒక 5-6 క్యారెట్, ఇంకా 2-3 ఆమ్లా అయితే తీసుకున్నాను. ఈరోజు నేను ఈ జ్యూస్ ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది, ఇంకా ఎయిర్ గ్రోత్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, కొన్ని నెలల క్రితం నా జుట్టు చాలా థిన్ అయిపోయింది. ఎయిర్ ఫాల్ రోజుకి 100 hairs కంటే ఎక్కువగా ఊడేవి. సో స్ట్రెస్, న్యూట్రిషన్ ల్యాక్, ఇంకా రాంగ్ ఎయిర్ కేర్ తీసుకోవడం, ఈ 3 కారణాల వల్ల జుట్టు బాగా డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు నేను చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేశాను, కానీ ఒక్క డాక్టర్ చెప్పిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎయిర్ గ్రోత్ అవుట్ సైడ్ ప్రొడక్ట్స్ వల్ల మాత్రమే కాదండి, ఇన్సైడ్ న్యూట్రిషన్ ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ వల్ల కూడా వస్తుంది. అప్పుడు ఆయన నాకు రికమెండ్ చేసిన డ్రింకే ఈ ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ అంటే ఎవరికి తెలియదు, కొంచెం మందికి తెలిసి ఉండొచ్చు. ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అండి. ఈ 3 వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ కలిపి చేసే జ్యూస్. ఈ జ్యూస్లో విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ని హెల్త్ ఇంప్రూవ్ చేసి ఎయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. సో ఇందులో ఈ జ్యూస్ చేయడానికి కావాల్సినవి అయితే క్యారెట్ 3-4 తీసుకోండి, బీట్రూట్ వచ్చేసి 2 వరకు చిన్నవి తీసుకోండి, ఆమ్లా ఇంకా 3-4 లేదా 5 వరకు తీసుకోండి చాలు. ఆప్షనల్ అండి. అని తేనె అయితే ఇష్టం ఉంటే వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత లెమన్ జ్యూస్ కూడా తీసుకుంటే ఇష్టం. ఇంకా ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోండి. ఇవి కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ప్రిపరేషన్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో న్యాచురల్గానే మనం చేసుకుందాం. ముందుగా క్యారెట్ మరియు బీట్రూట్ని బాగా వాష్ చేయాలి, వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేయాలి. తర్వాత ఇంకా ఆమ్లా సీడ్స్ రిమూవ్ చేసుకొని మిక్సర్ జార్లో క్యారెట్, బీట్రూట్, ఆమ్లా వేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. స్మూత్ జ్యూసీగా గ్రైండ్ చేయాలి. స్ట్రైట్నర్లో ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా డ్రింక్ చేయవచ్చు. ఇప్పుడు హనీ మరియు లెమన్ యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇదే ఈ ఏబీసీ జ్యూస్ అండి. ఎలా తాగాలో కూడా తెలియదు. ఈ జ్యూస్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. వీక్లో ఇంకా 4 days తాగితే సరిపోతుంది. రెగ్యులర్గా డ్రింక్ చేస్తే బాడీలో న్యూట్రియంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుందని చాలామంది అనుకుంటారు. నేను పర్సనల్గా నోటీస్ చేసిన చేంజెస్ అయితే 2 weeks ఎయిర్ ఫాల్ తగ్గింది, 1 month బేబీ హెయిర్స్ కనిపించాయి, 3 months వరకు అయితే ఎయిర్ గ్రోత్ క్లియర్గా కనిపించింది. ఇది ఇన్స్టాంట్ మ్యాజిక్ కాదండి, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ జ్యూస్తో పాటు నేను ఫాలో చేసిన టిప్స్: ఆయిల్ మసాజ్ వీక్లీ 2 times, ఇంకా స్ట్రెస్ అవాయిడ్ చేయడం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా వాటర్ తాగడం, ఇవి ఎయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా జుట్టు కండిషన్ చాలా బెటర్ అయింది. నిజం చెప్పాలంటే ఈ ఏబీసీ జ్యూస్ నా ఎయిర్ గ్రోత్ జర్నీలో బిగ్ రోల్ ప్లే చేసిందండి. మీకు కూడా ఎయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా ఇదైతే ట్రై చేసి చూడండి. న్యాచురల్ రెమెడీస్కి టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ చాలా హెల్దీగా ఉంటాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్.